Hello viewers and my dear students. So this is Srilekha MSc Maths. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వీడియో చూసే ముందు అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో లైక్ ఇచ్చేస్తే మీలాంటి వాళ్ళకి ఇంకొక 10 మెంబర్స్కి అయితే ఇది రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కదా, అందులో మీకు ఇంట్రడక్షన్ క్లాస్లో అన్ని న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ చూపించాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. రియల్ నెంబర్స్ ఫస్ట్ టాపిక్స్, బేసిక్ టాపిక్స్ అన్నీ కూడా చెప్పేశాను కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇంకొన్ని ఉన్నాయండి. సో వాటి డెఫినేషన్స్ కూడా ఒకసారి వినేస్తే మనం వన్ మార్క్ క్వశ్చన్స్ అనేవి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, ప్రైమ్ నెంబర్. సో వాట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? ఇఫ్ ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. అవునా? అంతే కదా. సో 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఓన్లీ దానికి అదే కనుక ఫ్యాక్టర్ అయితే 1 అండ్ దానికి అదే ఫ్యాక్టర్ అయితే కనుక దాన్ని ఏమంటారండి? ప్రైమ్ నెంబర్స్ అంటారు. సో వాటి ప్రైమ్ నెంబర్స్కి సమ్ ఎగ్జాంపుల్స్ ఏంటండి? 1, 2, 3, 5, 7 అండ్ 11, 13 అలాగే ఎన్నన్నా సరే మనం ప్రైమ్ నెంబర్స్ని మనం రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? అదర్ దాన్ ప్రైమ్ నెంబర్స్ అంటే సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. సో ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే కదా ఉంటాయి. సో కాంపోజిట్ నెంబర్స్కి వచ్చేసరికి ఏంటి అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కనుక వాటిని ఏమంటారండి? సో కాంపోజిట్ నెంబర్ అని చెప్పి అంటారు. సో కాంపోజిట్ నెంబర్, సమ్ ఆఫ్ ద కాంపోజిట్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? 4, 6, 8, 9, 10, 12, 14, 16 అండ్ సో ఆన్ ఎక్స్ట్రా మనం ఎన్నన్నా సరే వేసుకోవచ్చు. అంటే ఒక ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్స్ కాకుండా మోర్ దెన్ 2 అంటే మినిమం 3 ఫ్యాక్టర్స్ అన్న ఉండాలన్నమాట. ఓకేనా? సో తీసుకుంటే కనుక వీటిని కాంపోజిట్ నెంబర్స్నే ప్రైమ్ నెంబర్స్ కాని నెంబర్స్ ఏవన్నా సరే అవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయని కూడా చెప్పచ్చు. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇది వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్కి చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్మెంట్ అయితే అడుగుతాడు. సో కేర్ఫుల్గా అయితే అర్థం చేసుకోండి. సో స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఫ్యాక్టరైజ్డ్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ఇట్స్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఓకే, సో ఏంటంట ఎవ్రీ కాంపోజిట్ నెంబర్. సో ప్రతి కాంపోజిట్ నెంబర్ని కూడా మనం ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ఇట్స్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. సో యూనిక్గానే ఉంటుంది. ఫ్యాక్టరైజేషన్ అనేది మనం ఫ్యాక్టర్స్లో స్ప్లిట్ చేస్తాం కదా, దాన్నే ఫ్యాక్టరైజేషన్ అంటాము. సో ఆ ఫ్యాక్టరైజేషన్ అనేది ఎలా ఉంటుందంట? యూనిక్గానే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. సో కాంపోజిట్ నెంబర్ని ఎలా తీసుకుంటున్నాం మనం? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద తీసుకుంటున్నాం. అవునా? సో ఎగ్జాంపుల్ చూడండి. సో ఏదో ఒక కాంపోజిట్ నెంబర్ ఏ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందని అనుకుంటున్నాం. ఓకేనా? సో దాన్ని ఎలా రాసాను? ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి P1, P2 అండ్ సో ఆన్ సమ్ Pn వరకు. అంటే కాంపోజిట్ నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి సో నేను n వరకు కూడా ఫ్యాక్టర్స్ అనేది తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ P1, P2 అండ్ సో ఆన్ Pn ఇవన్నీ కూడా ఏమవుతాయమ్మా? ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, సో వాటి ఆర్డర్ వచ్చేసి మనకి ఎలా ఉండాలి అంటే అసెండింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాను చూడండి, 105 అనే ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకున్నాను. సో దీనికి మోర్ దాన్ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. సో ఫ్యాక్టర్స్ ఏమవుతున్నాయి? 3, 5, 7 అనేవి మనకి ఫ్యాక్టర్స్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. సో దీన్ని ఎలా స్ప్లిట్ చేశానో చూడండి, 5 into 21, మళ్ళీ 21ని 7 into 3. అవునా? సో 105 ఈజ్ ఈక్వల్ టు 7 into 3 into 5. మనం అటు ఇటు ఎలాగన్నా మనం ఫ్యాక్టర్స్ని చేంజ్ చేస్తాం, కానీ ఇది ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్టరైజేషన్ ఎప్పుడు కూడా మనకి సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇవన్నీ కూడా మనకి యూనిక్గా మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? ప్రైమ్ నెంబర్స్ కదా. సో 3, 5, 7ని మనం ఇలా అసెండింగ్ ఆర్డర్లో కూడా మనం క్లియర్ కట్గా అసెండింగ్ ఆర్డర్లో వచ్చేసరికి ఎలా రాయాలి? 3 into 5 into 7. ఓకే, సో ఇది వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో ఇలా మనం రాసేస్తే కనుక దీన్ని ఏమంటామండి? సో దీన్ని విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఓకే, అదేనే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ స్టేట్మెంట్ అనేది అంటే అంతే. సో స్టాండర్డ్ ఫామ్ వచ్చి ఎలా ఉంటుందన్నమాట? ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం అసెండింగ్ ఆర్డర్లో మనం మెన్షన్ చేయడమే. ఓకేనా? సో క్లియర్ కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి
సో నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి అన్నది చూసేద్దాము. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఎల్సిఎం అంటే ఏంటి అన్నది మీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అన్నది నేను ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఓకేనా. సో ఇన్ దిస్ మెథడ్ వీ ఫస్ట్ ఎక్స్ప్రెస్ ద గివెన్ 2 and more numbers యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. సో ఇచ్చిన 2 నెంబర్స్ అయితే 2 more than 2 3 4 ఎన్ని ఇస్తే దానికన్నా సరే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని ఏం చేయాలి, సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం ఓకే డివైడ్ చేసేయాలి. అప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం డివైడ్ చేసేసిన తర్వాత హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ లీస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ద కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇచ్చిన నెంబర్స్ని ఫస్ట్ అన్నీ కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో స్ప్లిట్ చేసేస్తాం కదా, అప్పుడు కామన్గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నట్లో కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. ఓకేనా. సో ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్స్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు కూడా ప్రైమ్ ఫ్యాక్టరేషన్ కింద రాసేసిన తర్వాత అందులో ఏంటి గ్రేటెస్ట్ పవర్స్ అన్నీ కూడా మొత్తం అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో అంటే ఎన్ని నెంబర్స్ తీసుకుంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో గ్రేటెస్ట్ పవర్ అనేది మనం చూజ్ చేసుకోవాలి, అది వచ్చేసి ఎల్సిఎం. ఓకే స్టూడెంట్స్. దేర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్. సో కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు అనుకోండి, దాని హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చి 1కి ఈక్వల్ అయిపోతుంది. ఓకే. అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ 2 కోప్రైమ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ 1. ఓకేనా. సో కోప్రైమ్స్ అంటే ఏం కాదండి, ఇప్పుడు మనం ఏదన్నా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం కదా, సో కాంపోజిట్ నెంబర్స్ కాకుండా ప్రైమ్ నెంబర్స్ 2 తీసుకుంటే వాటికి దేనికన్నా సరే 2 ప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఆల్వేస్ 1 అవుతుంది అనమాట. వాటినే కోప్రైమ్స్ అనేది అంటారు. సో జీసీడీ అంటారు, దీన్ని జీసీడీ అని కూడా అనొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ 2 అంటే హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి ఏంటంటే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్నది చెప్తున్నాను చూడండి. సో ఫర్ ఎనీ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై ఎల్సిఎం ఆఫ్ దట్ 2 నెంబర్స్. ఓకే. సో ఇది 2 నెంబర్స్కి తీసుకున్నాను, అలాగే 3 కానీ 4 కానీ మీరు ఎన్ని నెంబర్స్ కన్నా సరే ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈజీగా హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ దట్ 2 నెంబర్స్. ఓకేనా. సో క్లియర్ కదా. సో ఫైనల్గా వచ్చేసి ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ దట్ ఈస్ ఏ అండ్ బి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, ఫైండ్ ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్ అండి ఇది. ఓకే. సో ఇది చాలాసార్లు వచ్చినదే. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అన్నది చూద్దాం. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30. సో ఏం చేస్తారు, మీరు మామూలుగా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తారు కదా. సో మనం చూడండి ఎల్సిఎం ఎలా 30 తీసుకున్నాను. సో 30 వచ్చేసి 2 టేబుల్లో 15 టైమ్స్, అవునా. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టేబుల్ పోతుంది, 3 టేబుల్. సో 3 టేబుల్లో 5 టైమ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చి 5 టేబుల్లో 1 టైం. సో మొత్తం దీన్ని ఎలా రాయొచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్, సో దీన్ని ఎలా రాయొచ్చు మనం మొత్తం 30 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 1 ఉన్నా లేకపోయినా పర్వాలేదండి. therefore the prime factorization of 30 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 5. అసెండింగ్ ఆర్డర్లో రాయాలని చెప్పాను కదా. సో 2 ఇంటూ 3 ఇంటూ 5 విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30. ఓకే. సో నెక్స్ట్ సమ్ వచ్చి చూడండి స్టూడెంట్స్. సో ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో దీనికి ఏంటి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ముందుగా మనం ఫస్ట్ ఏంటి ఎలా రాయాలని చెప్పాను, ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద మనం ఫస్ట్
స్ప్లిట్ చేసేయాలి. ఓకే, సో ఫస్ట్ 6 తీసుకుంటున్నాను. సో 6ని ఎలాగ మనం చేయొచ్చు, 2 × 3 అంతేనా. సో 20ని ఎలా తీసుకోవచ్చు, సో 20కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో 10 మళ్ళీ 2 5 అవునా, అంతే కదా. సో ఇక్కడ ఎల్సిఎం అంటే చూసారు కదా. సో అన్ని ఫ్యాక్టర్స్లోని కూడా గ్రేటెస్ట్ పవర్ ఉన్న మొత్తం ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి ఎల్సిఎం వేయాలి. సో ఇక్కడ వచ్చేసి 2² కదా, 2's ఉన్నాయి కాబట్టి 2², అలాగే 3 కూడా ఉంది 6కి ఫ్యాక్టర్ 3 అండ్ 5కి ఉన్న ఫ్యాక్టర్ హైయెస్ట్. ఈ 1 1 ఉన్నాయి కాబట్టి యాస్టీస్ వేసేసాం. ఓకే, సో హెచ్సిఎఫ్ అంటే ఏంటి, లీస్ట్ పవర్ ఉండాలి మొత్తం ఈ నెంబర్స్ అన్నట్లో కూడా కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్కి మాత్రమే. ఓకేనా, సో కామన్గా ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్ ఏముంది ఇందులో, సో 2 కదా, ఇందులోని 2 ఉంది, ఇందులోని 2 ఉంది. సో లీస్ట్ పవర్ ఏంటి, 2^1. సో 2^1 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 2. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ మళ్ళీ ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 అండ్ 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో వీటికి కూడా ఫస్ట్ ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేసేద్దాం ప్రతి దానికి. సో మామూలుగా మీరు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా, సో అలాగే. సో 2 3s అంతేనా. సో నెక్స్ట్ 72 నెంబర్కి చూడండి, 2 36 టైమ్స్, 18 టైమ్స్, 2 9s 3 3s అంతేనా. సో అలాగే 120కి కూడా చూడండి, 2 టేబుల్ పోతుంది కదా, 60 టైమ్స్, అలాగే 30 టైమ్స్, 2 వచ్చి 15 అవునా, 3 5s అంతేనా. సో వీటిని ఇలాగా మనం స్ప్లిట్ చేసేసాం. సో 6కి వచ్చేసి ఏమొచ్చాయి మనకి ఫ్యాక్టర్స్, 2 × 3 అవునా. సో 72కి ఏమొచ్చాయి, 2 × 2 × 2 × 3 × 3 అంటే 2³ × 3². సో అలాగే 120కి ఏమొచ్చాయి, 2 × 2 × 2 × 3 × 5 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2³ × 3 × 5. ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఫైనల్గా హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దీస్ 3 నెంబర్స్ 6